Hi, hello everyone. This is Raishwar, faculty of Sai Veda Kauti, Hyderabad. Right, ఈ వీడియోలో మనం కెనాల్ డిజైన్ కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ అయినటువంటి GCA, CCA, IOI అనే టర్మ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, వీడియో ఒకసారి ఫస్ట్ వీటి అబ్రివేషన్స్ అనేది ఏంటో చూద్దాం. రైట్, ఫస్ట్ GCA గ్రాస్ కమాండ్ ఏరియా, CCA కల్చరబుల్ కమాండ్ ఏరియా, IOI ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్. ఈ టర్మ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ GCA అంటే ఏంటి? సపోజ్ చూడండి, ఇక్కడ మనకు ఒక కెనాల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉంది. ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినట్టు ఒక సిస్టమ్ అనేది, ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద ఎంత అయితే ల్యాండ్ టోటల్గా ఓవరాల్గా ఎంతైతే ల్యాండ్ ఉందో దాన్నే మనం గ్రాస్ కమాండ్ ఏరియా అని అంటాం. ఏంటి ఇక్కడ GCA అంటే మీనింగ్ ఏంటి? టోటల్ ఇట్ ఈస్ ద total land under a project అంటే ఏంటి? ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద టోటల్ ల్యాండ్ అండర్ ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ గ్రాస్ కమాండ్ ఏరియా అని అంటాం. రైట్, మరి GCAకి మనం ఇంకా ఎలా రాస్తాం? GCA ఈజ్ ఈక్వల్స్ టు CCA ప్లస్ NCCA అని అంటాం. ఏంటిది? GCA అంటే ఏంటి? CCA ప్లస్ NCCA అంటాం. CCA అంటే ఏంటి? ఇక్కడ కల్చరబుల్ కమాండ్ ఏరియా. రైట్, ఇప్పుడు మొత్తం టోటల్లో ఎంతైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దాన్ని మనం కల్చరబుల్ కమాండ్ ఏరియా అని అంటాం. ఓకే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కింద ఎంతైతే అగ్రికల్చర్ ప్రాక్టీస్ జరుగుతుందో దాన్ని మనం కల్చరబుల్ కమాండ్ ఏరియా అని అంటాం. అంటే ఇక్కడ ఏంటిది? అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది. ఓకే, ఓన్లీ కల్టివేషన్ పాసిబుల్ అయ్యేటటువంటి ఏరియాని మనం కల్చరబుల్ కమాండ్ ఏరియా అని అంటాం. ఓకే, నెక్స్ట్ NCC అంటే ఏంటి? మరి NCC అంటే ఇప్పుడు చూడండి, ఇదే ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. ఈ ప్రాజెక్ట్లో చూడండి, ఇక్కడ మనకు లేక్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఒక లేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీటితో పాటుగా అక్కడ రైల్వే లైన్స్ ఉన్నాయి. రైట్, వీటితో పాటుగా ఇంకా సమ్ నియర్ బై విలేజెస్ అని ఉంటాయి ఇక్కడ. రైట్, నియర్ బై విలేజెస్ ఉంటాయి. మరి ఇదే వాటర్ని తీసుకుపోయి ఇండస్ట్రీస్ ఇస్తామంటున్నాం. రైట్, ఇరిగేషన్ యూజెస్లో డిస్కస్ చేసుకుంటాం. రైట్, ఇరిగేషన్ వాటర్ని దేనికి యూజ్ చేస్తాం? నియర్ బై సిటీస్కి డ్రింకింగ్ వాటర్ లాగా యూజ్ చేస్తామన్నాం. నెక్స్ట్ పవర్ సప్లై కోసం యూజ్ చేస్తామన్నాం. నెక్స్ట్ వాటర్ బాడీస్ ఫీడ్ చేయడానికి యూజ్ చేయవచ్చు అన్నాం. నెక్స్ట్ వీటితో పాటుగా బ్యారన్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు బ్యారన్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇట్లా బిజినెస్ ఏరియాస్ అంట, అట్లా ఎన్నో ఏరియాస్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ కింద ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండే ఉండదు కదా, ఇంకా అదర్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. బ్యారన్ ల్యాండ్స్ అని, ఇండస్ట్రియల్ ఏరియా అని, రైట్, విలేజెస్ అని, ఇవన్నిటిని కలిపితే మనం ఏమంటాం? నాన్ కల్చరబుల్ కమాండ్ ఏరియా. అర్థమైంది కదా? ఇక్కడ ఇట్ ఇంక్లూడ్స్ వాటర్ బాడీస్, నెక్స్ట్ బ్యారన్ ల్యాండ్, డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇవన్నీ కలిపితే మనం నాన్ కల్చరబుల్ కమాండ్ ఏరియా అని అంటాం. ఓకే, రైట్, NCC అంటే ఏంటి? ఇక్కడ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నట్టు. ఓకే, రైట్. ఓకే, ఇక్కడే మనం ఇంకోటి ఇంపార్టెంట్ డెఫినేషన్ కూడా నేర్చుకోవాలి. అదేంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్. మరి ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అంటే ఏంటి అంటే టోటల్ కల్చరబుల్ కమాండ్ ఏరియాలో ఏదో ఒక సీజన్లో ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాం చూడండి, కల్చరబుల్ కమాండ్ ఏరియా అంటే ఏంటి? అగ్రికల్చర్ ల్యాండ్. ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోలో చెప్పాము ఏంటి? ఖరీఫ్, జైద్, రబీ సీజన్ ఉంటా అనుకున్నాం. రైట్, మరి అన్ని సీజన్లో అంత టోటల్ ల్యాండ్ని మనం కల్టివేట్ చేయమన్నమాట. కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం గ్రాస్ కోసమో లేక అదర్ యాక్టివిటీస్ కోసమో మనం వదిలేస్తాం అనమాట, లేదా వాటి న్యూట్రియంట్స్ రీగెయిన్ చేయడానికి మనం వదిలేస్తాం. అంటే 100% CC అని ఒకేసారి యూజ్ చేయము. కాబట్టి మనం ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అంటే టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదో ఒక సీజన్లో ఎంత ఇరిగేషన్ చేయాల్సి ఉంది చెప్పేదే ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. రైట్, ఓకే, CC అంటే ఏంటి? ఇక్కడ ఇట్ ఈస్ ద ఏరియా, ఇట్ ఈస్ ద పర్సంటేజ్ ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ఎనీ సీజన్. ఓకే, ఏదైనా దానికి ఉన్నటువంటి టోటల్ ల్యాండ్లో ఎంత పర్సంటేజ్ ఒక ఇయర్లో, ఒక సీజన్లో పండిస్తున్నామో దాన్ని మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అని అంటారు. రైట్, ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. రైట్, ఫస్ట్ వన్, ద ఏరియా ఇన్ విచ్ క్రాప్ ఈజ్ గ్రోన్ అట్ ఏ పర్టిక్యులర్ టైమ్ ఆర్ క్రాప్ సీజన్ ఈజ్ నోన్ యాజ్ అంటున్నారు. చూడండి, ఎక్కడైతే మనం క్రాప్స్ గ్రోన్ అవుతున్నాయో ఆ ఏరియాని మనం కల్చరబుల్ కమాండ్ ఏరియా అని అంటాం. రైట్, కల్చరబుల్ కమాండ్ ఏరియా. రైట్, ఇక్కడ కల్చరబుల్
కల్టివేటెడ్ ఏరియా, రైట్. సెకండ్ ఆప్షన్ చూడండి, కల్చరబుల్ కల్టివేటెడ్ ఏరియా అనొచ్చు, లేదా కల్చరబుల్ కమాండ్ ఏరియా కూడా అనొచ్చు, రైట్. సిసిఏ, రైట్. సిసిఏ అంటే ఏంటి, ఇక్కడ కల్చరబుల్ ఏరియా అనొచ్చు, లేదంటే కమాండ్ ఏరియా అని కూడా అనొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ది టోటల్ ల్యాండ్ విచ్ కెన్ ఎకనామికల్లీ ఇరిగేటెడ్ ఫ్రమ్ బి అన్ right from B an irrigation system without considering limitations on the quantity of water available, right. చూడండి, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కింద ఎంతైతే మన ల్యాండ్ ఉందో దాన్ని మనం ఏమన్నాం, గ్రాస్ కమాండ్ ఏరియా అని అంటాం. ఇక్కడ మీనింగ్ కూడా చూడండి ఒకసారి, టోటల్ ఏరియా అంటున్నాడు ఇక్కడ. టోటల్ ఏరియా ఇక్కడ మనతో వాటర్తో సంబంధం లేకుండా, క్వాంటిటీ ఆఫ్ వాటర్ సంబంధం లేకుండా ఎంతైతే ల్యాండ్ ఉందో దాన్ని మనం గ్రాస్ కమాండ్ ఏరియా అని అంటాం. గ్రాస్ కమాండ్ ఏరియా, రైట్. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఇఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ ఈస్ 1000 hectares అండ్ కల్చరబుల్ కమాండ్ ఏరియా ఈజ్ 65 acres, రైట్. చూడండి, టోటల్ ఏరియా వచ్చేసి ఎంత అంట, 1000 hectares అంట. అందులో కల్టివేటబుల్ ఏరియా ఎంతంట, 65 acres అంట. మనం ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ చెప్పేటప్పుడు ఏం చెప్తాం, ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏదైతే కల్చరబుల్ ఏరియా ఈ సీజన్లో ఈ ఇయర్లో పంట ఎంత పండిస్తున్నామంటే 65 acres అట. ఈ 65 acresలో మరి యాక్చువల్గా టోటల్ పండించేది ఎంత అంట, 1000లో టోటల్ 65 acres మాత్రమే కల్చరబుల్ కమాండ్ ఏరియా అంట, రైట్. ఇప్పుడు చెప్పేటప్పుడు ఏం చెప్తాం మరి చూడండి, రైట్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాల్యూ చేస్తే 0. ఇంటూ 100 కూడా పర్సెంటేజ్ చెప్పాలంటే ఇంటూ 100 చేస్తాం, రైట్. 0 క్యాన్సల్, రైట్. 6.5% అనేది ఆన్సర్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్పాలంటే ఇప్పుడు ఎంత పండిస్తున్నాం డివైడ్ బై టోటల్ ఎంత అవైలబుల్ ఉంది ఇంటూ 100, ఇది పర్సెంటేజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్, రైట్. 6.5% అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. మనకు ఉందా మనకి, రైట్. ఫస్ట్ ఆప్షన్ 6.5% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. ఓకే, నెక్స్ట్ వన్, the gross commanded area for a distributor is 6000 hectares, right. ఇక్కడ GCA ఇచ్చాడు, GCA is equals to 6000 hectares, okay. 80% of which is culturable and irrigable, right. ఇందులో ఈ GCAలో 80% ఎంత అవుతుందో అది మొత్తం కూడా కల్చరబుల్ కమాండ్ ఏరియా అంట. మరి ఇప్పుడు కల్చరబుల్ కమాండ్ ఏరియా కనుకోవచ్చు కదా దీని నుంచి, CCA ఈక్వల్స్ ఎంత అంట, 8%, అంటే 0.8 80% అంటే ఎంత, 0.8 ఇంటూ 6000, రైట్. ఓకే, 0 క్యాన్సల్, 8 6 48 అంటే 4800 hectares. ఇప్పుడు టోటల్ 6000 hectareలో 4800 hectares అనేటివి కల్చరబుల్ అనమాట, అంటే ఇరిగేషన్కి పాసిబుల్ అవుతుంది, అగ్రికల్చర్ ప్రాక్టీస్ అవుతుంది, రైట్. ఓకే, మరి ఈ CCAలో మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఫర్ ఖరీఫ్ సీజన్ ఈజ్ 25%. మళ్ళీ టోటల్లో మరి ఖరీఫ్ సీజన్లో ఎంత పండిస్తున్నారంట అంటే చూడండి, ఏరియా ఇన్ ఖరీఫ్ సీజన్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ 25% మాత్రమే ఖరీఫ్ సీజన్లో పండిస్తున్నారంట. చూడండి, 25%. మరి 25% అంటే ఎంత, దీంట్లో 1/4 కదా, 25% అంటే ఏం చెప్తాం మనం, 1/4 అని చెప్తావచ్చు కదా, 1/4 అని, రైట్. ఓకే, మరి 1/4 ఆఫ్ ఏం చేయాలి మనం, CCA చేయాలి. ఓకే, CCA ఎంత, 4800 డివైడెడ్ బై 4, 4 1 జా 4 12 జా, రైట్. అంటే ఎంత వస్తుంది మనకు, 1200. అంటే ఖరీఫ్ సీజన్లో మనం ఎన్ని హెక్టార్స్ పండిస్తున్నాం అంటే 1200 hectares. 1200 hectares మాత్రమే ఖరీఫ్ సీజన్లో పండిస్తున్నాం. టోటల్ 6000 hectaresలో 4800 ఏమో కల్చరబుల్ అంటే ఇరిగేషన్ చేయడానికి పాసిబుల్ ఉంది, అందులో మళ్ళీ ఖరీఫ్ సీజన్లో ఎంత పండిస్తున్నాం అంటే 1200, రైట్. ఆప్షన్స్ చూద్దాం, రైట్. ఉంది కదా సెకండ్ ఆప్షన్, 1200 hectares అనేది ఖరీఫ్ సీజన్లో పండిస్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మోడల్ క్వశ్చన్, ఇన్ అన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఏ సర్టెన్ ఇయర్ 60% and 46% ఆఫ్ ది కల్చరబుల్ కమాండ్ ఏరియా ఇన్ ఖరీఫ్ అండ్ రబీ రెస్పెక్టివ్లీ రిమైన్డ్ వితౌట్ వాటర్, రైట్. ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ టోటల్ ఒక ఇయర్లో ఖరీఫ్ రబీ సీజన్స్ రెండూ కలిపితే ఎంతంట చూడండి, 60% ఏమో ఖరీఫ్ సీజన్లో, 46% ఏమో రబీ సీజన్లో రిమైన్డ్ వితౌట్ వాటర్. అంటే ఇప్పుడు అర్థమైందా ఈ మీనింగ్, ఒక ఇయర్లో ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రెండిట్లో ఎంతెంత అంట, 60% ఖరీఫ్, 46% రబీ సీజన్లో ఉన్నటువంటి ల్యాండ్కి వాటరే ఇవ్వలేదట. అర్థమైందా, రిమైన్డ్ వితౌట్ వాటర్ అన్నాడు. అయితే కంటిన్యూస్ అవుదాం.
రెస్ట్ ఆఫ్ ది ఏరియా గాట్ ఇరిగేషన్. అంటే ఈ 60% ఈ 46% కాకుండా రిమైనింగ్ ఏరియా వాటర్ ఇచ్చారంట. అయితే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ దట్ ఇయర్ ఫర్ ద ప్రాజెక్ట్ వాస్. అయితే ఎంత ల్యాండ్కి ఎంత పర్సంటేజ్, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ మనం ఆ ఇయర్లో ఇచ్చాము అంటున్నాడు. ఎంత ఇవ్వలేదో వాడు ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి. 60%, 46%. మరి ఎంత ఇచ్చాడు అంటే 100లోకి వెళ్ళి తీసేయాలి. అంటే ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత 100. ఇది ఖరీఫ్ సీజన్లో టోటల్ 100 ఉంటే ఎంత ఇవ్వలేదు? 60% ఇవ్వలేదు, రైట్. ప్లస్ రబీ సీజన్లో టోటల్ 100 అనుకున్నట్టయితే ఈ 100లో ఎంత ఇవ్వలేదు అంటే 46%, రైట్. ఇప్పుడు మనకి ఇలా చేసాం అనుకోండి ఆన్సర్ అనేది వస్తుంది, రైట్. ఇప్పుడు ఇది ఎంతది? 40 + 54 అంటే ఎంత? 94. అంటే ఆ ఇయర్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఎంత? 94%, రైట్. ఉందా ఆప్షన్? రైట్. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడది, రైట్. 94% ఇది, రైట్. 94%. అర్థమైందా ఇక్కడ క్వశ్చన్? మళ్ళీ ఒకసారి చూడండి. క్వశ్చన్లో ఏం చేస్తాడు అంటే ఒక ఇయర్లో ఎంత పర్సంటేజ్ ఏరియాకి మనం వాటర్ ఇవ్వలే అని అడుగుతాడు. అంటే మనం మళ్ళీ ఒకసారి ఎంత పర్సంటేజ్ ఏరియాకి వాటర్ ఇవ్వలేదో ఇస్తే మనం ఎంత పర్సంటేజ్ ఏరియాకి మనం వాటర్ ఇచ్చామో కనుక్కోమంటాడు. ఓకే, అర్థమైంది కదా? జస్ట్ 100లోకి వెళ్ళి తీసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. ఓకే, ఇక్కడ తీసేటప్పుడు రెండు కూడా సపరేట్ 100లోకి వెళ్ళి తీసేయాలి. ఓకే, ఖరీఫ్ సీజన్లో టోటల్ 100 ఉంటుంది, అందులో మనం 60% ఇవ్వట్లే. అట్లాగే రబీ సీజన్లో టోటల్ 100 ఉంటుంది అవైలబుల్గా, మనకు 46 మాత్రమే ఇవ్వలే. కాబట్టి ఇప్పుడు ఈ రెండు సమ్ చేస్తే టోటల్ ఆ ఇయర్లో, ఇది ఇయర్కి చేస్తున్నాం, ఓకే, ఆ ఇయర్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ వచ్చేసి 94%. అర్థమైంది కదా? గ్రాస్ కమాండ్ ఏరియా, కల్చరబుల్ కమాండ్ ఏరియా, ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అంటే ఏంటని అర్థమైంది కదా? ఇవన్నీ కూడా మనకు కెనాల్ యొక్క డిజైన్ చేసేటప్పుడు మనం మెయిన్గా డిజైన్ డిశ్చార్జ్ అనేది కావాలి. ఈ డిజైన్ డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ గ్రాస్ కమాండ్ ఏరియా, కల్చరబుల్ కమాండ్ ఏరియా, ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వాటి క్యాలిక్యులేషన్స్ వస్తేనే మీరు రేపు పొద్దున బీటెక్ లెవెల్లో ఈ డైరెక్ట్గా 15 మార్క్స్ క్వశ్చన్ కానీ లేదా 9 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్ కానీ అడుగుతాడు డైరెక్ట్గా. ఓకే, దీంతోపాటు మనకు ఐఏఎస్ డిస్క్రిప్టివ్ రైటింగ్లో కూడా మనకు ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే, డ్యూటీ కనుక్కోమని అడుగుతాడు లేదా డిశ్చార్జ్ కనుక్కోమని అడుగుతాడు. ఓకే, రైట్. ఓకే, ఇది మనకు జీసీఎస్ ఈసీఎస్కి సంబంధించినటువంటి టోటల్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, రైట్. ఎవరైతే ఈసెట్ 2024కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి సాయి మీద న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతా ఉంది, రైట్. మరి ఎవరైతే ఆఫ్లైన్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఒకవేళ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ అయితే మీకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ లేదా మీ అవైలబిలిటీని బట్టి ఫుల్ డే బ్యాచెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి, రైట్. దీంతో పాటుగా మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ అయ్యారనుకోండి, అయితే మీకు మార్నింగ్ 6 to 8 ఒక బ్యాచ్, ఈవినింగ్ 5 to 7 కూడా ఒక బ్యాచ్ రన్ అవుతుంది, రైట్. ఇది ఎవరైతే మీ అవైలబిలిటీని బట్టి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. మరి న్యూ బ్యాచెస్ వచ్చేసి 16, 18, 20 న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి, రైట్. మరి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డైరెక్ట్గా వచ్చి మీరు ఈ నెంబర్స్కి ఫర్దర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ కాల్ చేయవచ్చు, లేదు మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్కి వచ్చి సాయి మీద హైదరాబాద్ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కూడా మీరు కలవచ్చు, రైట్. ఎవరైతే మరి ఆన్లైన్ కోచింగ్ మాకు ఆఫ్లైన్ పాసిబుల్ కాదు, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు saimeda.in అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోయిన తర్వాత వితిన్ 24 to 48 అవర్స్లో మీకు యాక్టివేషన్ అయితే అవుతుంది ఎవరైతే పర్చేజ్ చేశారో, రైట్. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఫర్దర్ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నారో క్లారిఫై చేస్తారు, రైట్.